నిజానికి ఎర్ర ఉల్లిగడ్డతో పోలిస్తే తెల్ల ఉల్లిగడ్డలోనే ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా తెల్ల ఉల్లిగడ్డలో ఉండే విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, ఫైటోన్యూట్రియంట్స్ ఆరోగ్యానికి అంతే శ్రేయస్కరం కూడా. మన వంటకాలను ఉల్లిగడ్డలు లేకుండా ఊహించలేం. ఏ కూర వండినా సరే అందులో ఉల్లిగడ్డ వేయాల్సిందే. ఉల్లిపాయ వేస్తేనే కర్రీ టేస్ట్ అనిపిస్తుంది. అంతేకాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని పెద్దలు అంటుంటారు. అయితే మన మార్కెట్లో ఎర్ర ఉల్లితో పాటు తెల్ల ఉల్లిగడ్డ కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. మరి వీటిలో ఏది బెటర్? ఏ రంగు ఉల్లిపాయ తింటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం అనే సందేహం చాలా మందిలో ఉండే ఉంటుంది. పచ్చిగా కానీ ఉడికించినా కానీ తెల్ల ఉల్లిగడ్డను తీసుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేసే శక్తి ఉల్లిగడ్డలకు ఉందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. తెల్ల ఉల్లిగడ్డలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. తెల్ల ఉల్లిలోని క్రోమియం, సల్ఫర్లు శరీరంలోని చక్కెర నియంత్రణకు సహాయపడతాయి. తెల్ల ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల మధుమేహాన్ని అదుపులో పెట్టవచ్చు. తెల్ల ఉల్లిపాయలోని సల్ఫర్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. ఒంట్లో కణితి పెరుగుదలను నిరోధించే సుగుణాలు కూడా ఇందులో ఉన్నాయి. తెల్ల ఉల్లి యాంటీ ఆక్సిడెంట్లను పెంచుతుంది. ఇవి ట్రైగ్లిజరైడ్లను, కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మేలుపరచటంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇంకా అధిక రక్తపోటును తగ్గించటానికి, రక్తం గడ్డకట్టకుండా నిరోధించటానికి కూడా తెల్ల ఉల్లి సహాయపడుతుంది.